పవన్ కళ్యాణ్ బాగా ఇష్టపడుతున్న వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర ఏంటో మనకు తెలుసు. మరొకరైతే తను పోషించిన పాత్ర ఆధారంగా ఒక పదవిని పొందటం, డబ్బును పొందటం, ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లా విపరీతంగా డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తుండేవారు. కానీ పవన్ కళ్యాణ్ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, అసలైన ప్రజల సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ తన శక్తి మేరకు కృషి చేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా అభిమానించాల్సి ఉంటుంది. కొత్త సంస్కృతికి పవన్ కళ్యాణ్ తెరలేపారు. ఈరోజు అధికారంలో ఉన్నవారికి, ప్రభుత్వంలో ఉన్నవారికి కేవలం వందిమాగదుల్లా తయారై భజన చేసే బ్యాచ్లు మనకి ప్రతి చోట కనిపిస్తున్నాయి. ఈరోజు చాలా కష్టమైన విషయం నిజం మాట్లాడటం, సత్యం వెనక నిలబడటం, సత్యాన్ని స్పష్టంగా చెప్పటం. ఆ పని చేస్తున్న పవన్ కళ్యాణ్కి నా అభినందనలు. ప్రత్యేక హోదా ఇస్తామని ఆశపెట్టి మోసం చేసిన సందర్భంలో కావచ్చు, డిమానిటేషన్ పేరుతో ప్రజల జీవితాలు రోడ్ల పాలు చేసిన సందర్భంలో కావచ్చు, ప్రతి ఒక్కరూ మీడియాలో అత్యధిక భాగం కూడా మౌనం వహించి మాట్లాడటానికి భయపడి మౌనంగా ఉన్న సమయంలో ప్రశ్నించటానికి ముందుకొచ్చి ప్రశ్నించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు యువతరం ప్రశ్నించాల్సి ఉంది, నిలదీయాల్సి ఉంది. మీరు రాజకీయ నాయకులు, ప్రజల భవిష్యత్తు కోసం, ప్రజల కోసం మీరు రాజకీయ నాయకులయ్యారు. కానీ మీరు ఈరోజు వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటూ ప్రజల్ని వంచిస్తూ ఎన్నికల ముందు ఒక మాట చెప్పి, ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పి, కేవలం మీ కుటుంబాల సంక్షేమం కోసం మీరు పరిపాలనని కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలని యువత రాజకీయ నాయకుల్ని, రాజకీయాలని ప్రశ్నించాల్సి ఉంది. ఆ ప్రశ్నించే చైతన్యాన్ని ఎంతో కొంత తెలుగు యువతలో తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్కి అభినందనలు. పవన్ కళ్యాణ్ తన ప్రయత్నాన్ని మరింత కొనసాగించాలని, తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మరింత ముందుకు అడుగు వేయాలని, పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో యువత కూడా ముందుకు అడుగు వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆంధ్ర కాటమరాయుడికి అభినందనలు. జీవితాంతం మిమ్మల్ని ఇష్టపడతా. మీ నిజాయితీ నచ్చింది. మీ దగ్గర మా బాస్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. మీ నిజాయితీ నచ్చింది. మీలో అణువణువున మా దేవుడు క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి సభాముఖంగా మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నా. ఏం మాట్లాడమంటారు బాస్ గురించి? ఎన్నిసార్లు చెప్పమంటారు? ఒక 5 నిమిషాలు మీరు ఆగాలి, నా మాట వినాలి. దయచేసి నా మాట వినాలి ప్లీజ్. ప్లీజ్. ఆయన ఏమవుతారో మనకి తర్వాత కాలం సమాధానం చెప్తుంది. మనం ఇప్పుడేం మాట్లాడద్దు. పైన భగవంతుడు నిర్ణయిస్తాడు ఆయన ఏమవుతాడు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వాడు అంటే ఏం చెప్పమంటారు? కళ కోసం కాదు, ప్రజల కోసం అని మహాకవి బళ్ళారి రాఘవ అన్నాడు. అలాంటి ఆయన చెప్పమంటారా? స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతానన్నాడు బాలగంగాధర్ తిలక్. అలాంటి ఆయన చెప్పమంటారా? ఆయన ఏదో అంటున్నారు. కులం యొక్క పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమన్నాడు భారతరత్న అంబేద్కర్. అలాంటి ఆయన చెప్పమంటారా? భారతదేశానికి హిందూ ముస్లిం 2 కళ్ళు అన్నాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. అలాంటి ఆయన చెప్పమంటారా? అవసరమైతే చిరిగిన చొక్కా తోడుకోండి, కానీ మంచి పుస్తకం కొనుక్కొని చదువుకోండి అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. అలాంటి ఆయన చెప్పమంటారా? ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అన్నాడు లాలా లజపత్ రాయ్. అలాంటి ఆయన చెప్పమంటారా? బ్రిటిషర్ల పింఛను పొందుతున్న రాజులు, నవాబులు జాబితాలో బతకడం కంటే ఒక వీర సైనికుడిగా మరణించడం మేలు అన్నాడు టిప్పు సుల్తాన్. అలాంటి ఆయన చెప్పమంటారా?
బెంగాల్ విభజన దినం, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పతన దినం అన్నాడు మహాత్మా గాంధీ. అలాంటి ఆయన చెప్పమంటారా? నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వాతంత్రం తెచ్చిస్తానన్నాడు సుభాష్ చంద్రబోస్. అలాంటి ఆయన చెప్పమంటారా? ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడని చెప్పమంటారా? ఏమని చెప్పంటారు సార్? మనకి చెప్పటాలు లేవు, ఆయన చెప్పింది చేయటమే. నాకు ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే, రవిప్రకాష్ గారు కళ్ళుల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతుంటే ఈయనేంట్రా జనాన్ని టార్చర్ పెడతాడు అనుకునేవాడు, ఈయనేంట్రా అనుకునేవాడిని. ఆయన హీరో గారి గురించి మాట్లాడుతుంటే నా బెడ్ బాయిల్ అయిపోయింది, రక్తం తన్నుకొచ్చింది. నా బీపీ చెక్ చేస్తే 160 180 ఉంటుంది ఇప్పుడు. ఐ లవ్ యూ రవిప్రకాష్ గారు. మీలాంటి నిజాయితీ పనులు ఆయన వెనకాల ఉండాలి. తెలుగు రాష్ట్రాలకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మై నేమ్ ఈజ్ బండ్లా గణేష్, మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ. పవర్ స్టార్ అభిమాన రాయులందరికీ నమస్కారం. అలాగే వేదిక మీద ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఈ సినిమాలో నేను జివ్వు జివ్వు అనే పాట రాశాను. ఆ పాట ముందు కొంచెం పాడి వినిపిస్తారు మీకోసం. రాజులైనా బంటులైనా కూలీలైనా వ్యాపారులైనా చీకటైతే సుక్క కోసం జివ్వు జివ్వే ఆగునా. రాజులైనా బంటులైనా సుక్క కోసం నాయన జివ్వు జివ్వు ఆగునా. ఊరులైనా సారులైనా జివ్వు అయితే నాయన జివ్వు జివ్వు ఆగునా. కల్లైనా సారైనా జివ్వు జివ్వు ఆగునా. కల్తీ సరుకే అయినా జివ్వు జివ్వు ఆగునా. ఏమైనా ఏదైనా జివ్వు జివ్వు ఆగునా. తాగకుంటే జివ్వు జివ్వులోనా, తాగితేనే తందానాన. రంగు 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 రంగుల మందిరా ఓ రబ్బ రంగేసి చిందేరా. రంగు రంగుల మందిరా ఓ రబ్బ వెయ్యేంగుల బలం వస్తుందిరా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నీకు పెళ్ళి అయిపోయింది కదా? అయింది సార్, అయింది సార్. కాదయ్యా, ధైర్యంగా చెప్పు. అయింది సార్, అయింది సార్ ఏంటి? భయంగా చెప్తున్నా. అంటే ఈరోజు నీకు పెళ్ళి అయిపోయింది, నీకు పెళ్ళి అయింది ఒకసారి, నీకు అయింది. అయిందన్న. అక్కడ మైకి నీకు పెళ్ళి అయింది. మీకు పెళ్ళయిందా? అయింది. నాకు పెళ్ళయిందా? 3 పిల్లలు. ఒక అమ్మాయి డాక్టర్ చదువుతుంది, ఇంకొక అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు అని అనుకున్నారు. ఇంత చిన్నోడు ఇంకా పెద్ద చదవాలి. మ్యాటర్ ఏంటంటే, నీకు పెళ్ళి అయిందా అంటే అయ్యిందని ధైర్యంగా చెప్పుకోవాలి. మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈ మ్యాటర్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, ఈ అమ్మాయి అంది ఏమండి వాళ్ళ పక్కన అమ్మాయిలు యాక్ట్ చేశారు కదా, నీ పక్కన యాక్ట్ చేసిన అమ్మాయి పేరు చెప్పు. బాను. బాను. ఆయనకి అమ్మ ఒకసారి. నీ పక్కన యాక్ట్ చేసిన అమ్మాయి మానస. ఓకే. నీ పక్కన యాక్ట్ చేసిన అమ్మాయి పేరేంటి? యామిని. 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 నీ పక్కన సౌమ్య. 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 నువ్వు ఇక్కడ మీ ఆవిడతో వచ్చావు కదా? మర్చిపోయాను. అక్కడ వచ్చాను, సారీ. మీ ఆవిడ పేరు టక్ అని చెప్పు. మధుమిత. ఓహో, గుర్తుందా? చాలా చేశాడమ్మా షూటింగ్లో, నీకు తెలీదు. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం పెడతావో
బాగా పెట్టమ్మా అదే, ఎందుకంటే తను నాకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి చెప్పడం నా బాధ్యత. అది ఏంటో మీ పక్కన నుంచుంటే నేను కొన్ని మర్చిపోతున్నాను సార్. కొన్ని ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి ఇలా. కానీ మా పక్కన ఎప్పటి నుంచున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సిగ్గుపడేవాళ్ళు. అండ్ మీ గురించి ఇంట్రడక్షన్. పవర్ స్టార్ ఫ్యాన్స్కి గుడ్ ఈవినింగ్. అబ్బాయి సరిపోలా. బేసిక్గా నా కెరియర్ స్టార్ట్ అవటమే ఖుషి సినిమాతో స్టార్ట్ అయింది. ఐఎమ్ హ్యాపీ ఇక్కడ ఉండి నేను మాట్లాడగలుగుతున్నాను. ఆ సీన్ కూడా డైరెక్ట్ చేసింది కళ్యాణ్ గారే. సో ఒక రకంగా ఆయన ప్రాజెక్ట్లో ఫీల్ అవుతాను నేను ఎప్పుడు కూడా. అండ్ థ్యాంక్ యూ డాలీ సార్, శరత్ మరార్ గారు అండ్ ఆల్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అజయ్ గురించి చెప్పాలంటే అజయ్ కెరీర్ స్టార్ట్ అయింది ఖుషి సినిమా కాడి నుంచి. దాంట్లో ఆ హీరోయిన్ ఏడిపిస్తుంటే ఒక బద్ద తీసుకొని కొడతాడు చూసారా, ఆ క్యాండిడేటే ఈ క్యాండిడేటు. అలాగే ఇప్పుడు కమల్ కామరాజ్, ఇతని పేరులో కొంచెం ఓ రకంగా ఉంటుంది, కమల్ కామరాజ్ అంట. ఎవడైనా ఒక పేరు పెట్టుకుని నువ్వేంటే కమల్ కామరాజు ఏంటే? సరే, ఇంట్రడక్షన్. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ, ముఖ్యంగా అందరూ మమ్మల్ని బాగా అంటే విపరీతంగా ఫాలో చేసి ట్విట్టర్లో, ఫేస్బుక్లో, దాంట్లో అందరూ ఎంతో ఎంకరేజింగ్గా మాట్లాడారు. అందరికీ థ్యాంక్ యూ. నాది ఆల్మోస్ట్ అజయ్ గారిలానే గోదావరి తర్వాత ఒక సినిమా, పెద్ద సినిమాలో చేసే అవకాశం త్రివిక్రమ్ గారు జల్సాలో ఇచ్చారు. ఆ సినిమా తర్వాత చాలా పేరు వచ్చింది. అండ్ మళ్ళీ ఈ సినిమాలో చేయడం అంటే అది అలీ గారితో పాటు సరదాగా అందరితో ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీలా చేసాం. అదే ఇంకా థ్యాంక్ యూ. నీ చేతులు ఆల్రెడీ ఉంది. శివబాలాజీ. హలో, చూసారు అసలు ఎంత పాజిటివ్ ఎనర్జీ కొడుతుంది. సో ఇంత పాజిటివ్ ఎనర్జీ ఉంటే సినిమా ఏమవుతుంది? సూర్యుడలే వచ్చాడు. ఆయనకి ఇంకోటి చాలా యాప్ట్ లిరిక్, అది చాలా ఇష్టం నాకు. అదేంటంటే, అమ్మ తోడు మా చెడ్డ మంచోడు అదే కడుపురాడు. థ్యాంక్ యూ సో మచ్. కానీ మేము ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తాము. ఈ బ్యాచ్ ఉందే చాలా నాటీ బ్యాచ్ అనమాట. మాకు లీడర్ ఈయనే. ఫస్ట్ మేము లొకేషన్కి వస్తే డైరెక్టర్ ఉన్నారా, కెమెరామెన్ ఉన్నారా చూడము, ఆలీ గారు ఉన్నారా లేరా. మీ వెనక నుంచి నువ్వేంటి అలా చెప్తున్నావేంటి? వాళ్ళు మళ్ళీ వేరే అపార్థం చేసుకుంటారు. అంటే అలీ గారు వచ్చారంటే కొద్దిగా నవ్వుకుందాం అని అంతే తప్ప ఇంకేం లేదా బాబు. ఆయనకి ఇద్దరు అబ్బాయిలు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు అందరూ సినిమాని బాగా ఎంజాయ్ చేయబోతున్నారు. అండ్ థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చైతన్య, ముందుకురా టెన్షన్ పడక. నేను హలో, మైక్ పని చేస్తలేదా? నేను కాటమరాయుడు పవన్ కళ్యాణ్ సార్కి 4వ తమ్ముడిగా చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ డాలీ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. బికాస్ నేను లాస్ట్గా సెలెక్ట్ అయ్యాను. అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ అండి. బికాజ్ యావత్ యూనో ఆంధ్ర యువత అంతా ఆయనతో ఒకసారి కలిసి ఫోటో దిగుదాం అనుకుంటారు. బట్ నాకు ఆయనతో ఒక 65 days ట్రావెల్ చేయటం, యూనో సార్తో మాట్లాడడం, ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ హానర్డ్. అండ్ 24 రిలీజ్ అవుతుంది. ఐఎమ్ షూర్ మీరు అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. విన్నా కదమ్మా? విన్నాను. చాలా బుద్ధిగా తమ్ముళ్ళందరూ సమాధానం చెప్పారు. మరి వీళ్ళ పేర్స్ కూడా స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది. వచ్చినట్టే ఉన్నారు. వచ్చారు కదా, మీ సినిమాలో చేసినటువంటి మీ పేర్స్ పిలవండి మీరే. కృష్ణ చైతన్య. మానస. సౌమ్య. ఓహో, మీ లేడీస్ పక్కన కూర్చోబెట్టావా? నువ్వు మామూలుడు కాదు నా అబ్బో. ఆహా, డౌట్ రాకుండా పక్కనే కూర్చుంటే తెలియదు. ఓకే, మీ ఇద్దరు ఏంటి రెస్ట్ ఇచ్చారు వాళ్ళు?
వాళ్ళు డౌట్ వస్తుందేమో అని రావద్దని చెప్పారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చేస్తే మనం ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేద్దాము. ఓకే, ఆ స్టెప్స్ అన్నీ గుర్తున్నాయి కదా. అలీ గారు లీడ్ చేస్తారు. అలీ గారు మీరు డాన్స్ లీడ్ తీసుకుంటారు. ఓకే, నేను అదే రింగ్ మాస్టర్ ఉన్నారు కదా, అందుకని ఇప్పుడు సౌండ్ వేస్తే వీళ్ళ అమ్మాయిలతో కలిసి వాళ్ళేంటి మీరు కూడా వెళ్ళండి. మీరు కూడా. వెరీ గుడ్. సాంగ్ ప్లీజ్. రాజులైనా బంటులైనా కూలీలైనా వ్యాపారులైనా చీకటైతే సుక్క కోసం జివ్వు జివ్వు ఆగునా. రాజులైనా పంటులైనా సుక్క కోసం నాయన జివ్వు జివ్వు ఆగునా. ఎవ్వడైనా యాడవున్నా సీకటైతే నాయన జివ్వు జివ్వు ఆగునా. కళ్ళైనా సారైనా అరే ఇంగ్లీషు మందైనా అరే కల్తీ సరుకే అయినా ఏదైనా ఏమైనా తాగకుంటే చిబు చిబులానా తాగితేనే తందానా. రంగు 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 రాజులైనా బంటులైనా కూలీలైనా వ్యాపారులైనా చీకటైతే సుక్క కోసం జివ్వు జివ్వు ఆగునా. నాకు మామూలుగా టీజర్ యావిడ్లు కట్ చేసిన తర్వాత ఓకే బాగుంది అనిపించింది. ఇక్కడ మీ మధ్యన చూస్తూ ఉంటే నేనే తీసానా ఈ సినిమా అన్నట్టు అనిపిస్తుంది. దట్ ఈస్ కాటమరాయుడు. కాటమరాయుడు సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న లక్షల మంది ఫ్యాన్స్కి నా సతకొట్టి ధన్యవాదాలు, నమస్కారాలు. నాకు ఒక దేజావులా ఉందండి. మొన్న ఇక్కడ నుంచొని గోపాల ఫంక్షన్ అయింది. ఆ రోజు కళ్యాణ్ గారు చెప్పారు నాకు ఇంకో సినిమా ఇస్తానని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ కమిట్మెంట్తో వెంటనే నాకు సినిమా ఇచ్చారు. ఇది థ్యాంక్స్ టు మై టీమ్, మై క్రూ, మై టెక్నీషియన్స్, ద క్యాస్ట్ ఫర్ సపోర్టింగ్ మీ. శరత్ గారు ఫర్ బీయింగ్ దేర్ విత్ మీ ఆల్ త్రూ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం. కాటమరాయుడు ఫిలింకి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ దట్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్తో సెకండ్ ఫిలిం చేయడం. నేను ఒకటే ఫిలిం చేస్తానో లేదో అనుకున్నాను, బట్ సెకండ్ ఫిలింకి ఆపర్చునిటీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ సార్ శరత్ మరార్ గారు for wonderful support, and my director Dolly sir and all the crew.
నాతో వర్క్ చేసిన లిరిసిస్ట్, మ్యూజిషియన్స్, సింగర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ గారు, ఈ ఫిల్మ్ మనం చేద్దామని డిసైడ్ చేసిన తర్వాత నిజంగా బై గాడ్స్ గ్రేస్ లాట్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ జరిగినాయి. కాటమరాయుడు టైటిల్ ఫైనలైజ్ అవడం, డాలీ గారు టీంలో డైరెక్టర్గా జాయిన్ అవడం, అనూప్ రూబెన్స్ కళ్యాణ్ గారు పెట్టిన నమ్మకం మీద వర్క్ చేస్తూ హీ గేవ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్స్. ప్రసాద్ మురళ గారు రీక్రియేటెడ్ అత్తారింటి దారి మ్యాజిక్ విజువలీ. రామ్ లక్ష్మణ్ గారు ఫైట్స్, కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకుని దే డిడ్ అ బ్యూటిఫుల్ జాబ్. ఎడిటర్ గౌతమ్ రాజ్ గారు, మన భూపతి రాజ్ గారు, and others, all the others, the production team, the direction team, the digital team, Vasu Verma, Srinivas Reddy, Vema Reddy, and Akula Shiva. I'm thankful to the entire team, and we all, me andaru oka team ga pan chesam, and our team leader was manandari Katamarayu. Mira mira mi song, mira mira mi song, mira mira mi song. Meli tipputadu janam kosam. Kara kara kandala rosham, kotettutadi janam kosam. అందరికీ నమస్కారం. డాలీ గారు, కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది ట్రైలర్, నాకు బాగా నచ్చింది. నేనంటే మీలాగే నేను కూడా ఏమీ చూడలేదు, ఎందుకంటే నాకు థియేటర్లో చూడడం ఇష్టం. అందుకని ముందు ముక్కలుగా చూడను. ఏం చెప్పాలి అంటే, యాక్చువల్గా ఇలాంటి సినిమాలు చూసినప్పుడు, ఇలాంటి ట్రైలర్లు చూసినప్పుడు, లేదంటే కళ్యాణ్ గారి గురించి చెప్పేటప్పుడు ఆయన నేను మాట్లాడుకునేటప్పుడు ఒకటి చెప్తూ ఉంటారు. ఏంటంటే, జనం అందరూ ఒకడెవడో వస్తాడు, వాడు వచ్చి మనందరికీ న్యాయం చేస్తాడు అని అనుకున్నప్పుడు, వాళ్ళు నా వైపు చూసినప్పుడు నాకేం గర్వంగా అనిపించదు. ఎందుకంటే ఇంకా ఎవడో ఒకడు వచ్చి న్యాయం చేయాల్సిన పరిస్థితుల్లోనే జనం ఉన్నందుకు బాధగా అనిపిస్తుంటుంది. సో అలా ఎవరి కోసం వేచి చూడకుండా ఉండే రోజు రావటం కోసం ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి చాలామంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాళ్ళ వరుసలో ఎక్కడో చివరి నిలబడగలిగే స్థాయి నాకు కూడా భగవంతుడు కల్పిస్తే అంతకంటే గొప్పది ఇంక మరేం లేదని చెప్తుంటారు ఆయన. ఎందుకంటే చాలామందికి చెయ్యెత్తగానే జనం ఆగిపోయే శక్తి ఎక్కడో కోట్లలో ఒకటికి ఇస్తాడు దేవుడు. ఇటువైపు వెళ్ళమని చేయి చూపిస్తే అక్కడ ఏముంది అని కూడా ఆలోచించకుండా పరిగెత్తికి వెళ్ళిపోయేంత ప్రేమ, అభిమానం సంపాదించుకునే శక్తి ఎక్కడో కోట్లలో ఒకళ్ళకి ఇస్తారు. అలాంటి కోట్లలో ఒక్కడు పేరు మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. నాకెప్పుడు ఒక మాట ఇష్టం ఏంటంటే, ఎవరైనా సరే నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే ఊరి చివరి మర్రి చెట్టులో ఉంటే మంచిది అని. ఎందుకంటే ఆ చెట్టు వేసంకాలంలో వచ్చిన వాడికి నీడిస్తుంది, వర్షాకాలంలో తడిస్తూ పరిగెత్తుకుంటూ వస్తే వాడి మీద చినుకులు పడకుండా కాపాడుతుంది. కానీ నువ్వెప్పుడు గుర్తించమని అడగదు అది నేను. అలా మౌనంగా దూరంగా ఊరి చివరి నిలబడి ఉంటుంది. నాకు తెలిసి నేను పవన్ కళ్యాణ్ని పర్సనల్గా తన మిత్రులకి కానీ, తనకి చాలా సన్నిహితులకి కానీ అంత మౌనంగా వెనకాల ఉండి సాయం చేయడం అనేది నేను నా కళ్ళారా చూశాను. ఎందుకంటే అలాంటివన్నీ కొన్ని మీతో పంచుకుని అవతల వాళ్ళని చిన్నగా చేయటం నాకు ఇష్టం లేదు. అందుకని నేను ఆ సంఘటనలు మీతో ప్రస్తావించట్లేదు అంతే. ఎందుకంటే ఒక మనిషిలో పోసంతైనా పుణ్యం చేసి ఉండకపోతే శివుడు పిలవడు అని సీతారామ శాస్త్రి గారు చెప్పారు. అలాగే నలుసంతైనా మంచితనం లేకపోతే ఎంతమంది ఎందుకు ప్రేమిస్తారు? సో ఇది బహుశా నిలువెత్తు మంచితనం అయి ఉంటుంది. అందుకని ఇంతమంది అభిమానులు ఉన్నారు, ఇంతమంది ప్రేమించేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీకు ఎవరు డబ్బులు ఇస్తే రారు, పిలిస్తే రారు, మీకు రావాలనిపిస్తేనే వస్తారు. సో మీరు రావాలనిపించేలా బతికే మనిషి కాబట్టి ఆయన చూడడానికి వస్తారు. సో ఈ కాటమరాయుడు అనే టైటిల్ పెట్టినప్పుడు నాకు ఎందుకు ఆనందం అనిపించిందంటే,
ఈ పాట నా సినిమాలో అత్తారింటి దారేదిలో ఉంది కాబట్టి అదొకటి బాగా నచ్చినటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ చెప్పారు కదిరి నరసింహస్వామి, ఇందాక నేను కళ్యాణ్ గారు అదే మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఆయన అనంతపురంలో సభ చేసేటప్పుడు నాకెందుకో ఎక్కడి నుంచే నిలబడాలి అని చెప్పారు. తెలియకుండానే మేము అక్కడున్న కాటమరాయుడిని ఆయన్ని ఏమంటారు స్తుతిస్తూనే ఆయన్ని పొగుడుతూనే ఆ పాట పెట్టాం ఆ సినిమాలో. సో అదే ఇప్పుడు ఈ సినిమాకి పేరైంది. ఇది మరింత ముందుకు తీసుకెళ్లాలని, మీకు మరింత చేరువ చేయాలని, సినిమాల ద్వారానే కాకుండా ఇంకా చాలా చాలా మార్గాల ద్వారా ఆయన మీ అందరి గుండెల్లోనూ ఎప్పటికీ మర్చిపోలేని స్థానాన్ని సంపాదించాలని. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఆయన గురించి ఒకే ఒక మాట చెప్పగలను నేను. పేరేదైతేనే పని కదా మనకు కావాల్సింది. సో ఆయన గురించి చెప్పాలంటే ఆయనకి నచ్చిన కవి మాటల్లోనే అంతా కలిపి ఇంతే కావచ్చు, కానీ ఒక్కసారి తలెత్తి చూస్తే ఒక దేశపు జెండా కొనంత పొగరుంది. ఆయన గొంతెత్తితే అది ఒక్క గొంతు కాదు, కొన్ని కోట్ల మంది కలిసిన ఒక గొంతుక. ఆయన ముందుకు నడిస్తే అది ఒక్క అడుగు కాదు, చాలామంది కలిసి నడిచే ఒక అడుగు. సో ఆయన చేసే సాయం ఒక చేతి నుంచి వచ్చింది కాదు, కొన్ని కోట్ల మంది మీ అందరి చేతుల నుంచి కలిసి వచ్చింది. అందుకే దాని స్థాయి ఏదైనా కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో ఆయన ప్రేమ, మీ అందరి అభిమానం మరింత ముందుకెళ్ళాలని, అది చాలా రకాలుగా సేవ రూపంలో మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. ఏమో ఏంటో ఏమయ్యిందో ఏమో ఏంటో ముల్ల తీగ మీద మల్లె పూసేసిందేంటో. ఓ ఏమో ఏంటో మొత్తం దారి మారిందేంటో. నల్ల రాతి గుండె మీద సీతాకోకేంటో. చిరచిరలాడే కంట్లో చక్కెర దారేంటో. చినుకులు చూడని ఇంట్లో తేనెలవానేంటో. ప్రతిదానికి ఇంక కారణంగా నిన్ను చూపుతుంది లోకం. నీకైందేంటో నే చేసిందేంటో ఏమో ఏంటో. నాకు మీరంటే మీలో చాలామంది అభిమానులు మన అభిమానులు రాలేకపోయారు. చాలా చిన్న ఆడిటోరియం అవటం వల్ల మనకు 25,000 మంది పట్టిన ఆడిటోరియం పెట్టుకున్నా కానీ ఇంకా స్థలం సరిపోకపోవడం వల్ల చాలా సమస్యలు ఉంటాయి. కానీ రాని ప్రతి ఒక్క అభిమానులందరికీ పేరు పేరున నేను మీకు క్షమాపణలు తెలుపుకుంటున్నాను. సో మీకు పెద్ద ఫంక్షన్ చేద్దామని అన్నా కానీ నేనే వద్దన్నా. దానికి కారణం ఏంటంటే ఎంత చేసినా కానీ సరిపోదు. నాకు మీలో దెబ్బలు తగిలినా, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినా, ఇవన్నీ భయంతో మనం ఎంతైతే కంట్రోల్ చేయగలమో, కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ చాలామంది ఆశాభంగం చెందినా కానీ టీవీలో చూసుకోవచ్చు అని చెప్పి నేనే మీ అందరి క్షేమం కోసం చిన్నది పెట్టాను. కానీ మీ మీద ప్రేమ తక్కువ అయితే కాదు. దయచేసి ఇక్కడికి రాలేకపోయిన అభిమానులందరికీ, నా సోదరులందరికీ, నా సిస్టర్స్ అందరికీ, నా అక్క చెల్లెళ్ళందరికీ, ఆడపడుచులందరికీ, యువ మహిళా శక్తికి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ మా కోసం అని చెప్పి ఇలా చేయాల్సి వచ్చింది. అంటే నాకు సినిమా అనేది నాకు అనుకోకుండా సినిమాలోకి వచ్చాను. ఏదో ఒక టెక్నీషియన్గా అవుదాం అనుకున్నాను, లేదంటే ఇంకేదో అవుతాం అనుకున్నాను. కానీ హీరోని అవుతానని కానీ యాక్టర్ అవుతాను కానీ నాకైతే నమ్మకం లేదు నా మీద. కానీ జరిగిపోయింది ఏదో. కాకపోతే నాకేంటంటే ఏ పని ఇచ్చినా సరే, అది తోట పని కావచ్చు, లేదంటే వీధులు ఊడ్చే పని కావచ్చు, ఎలాంటి పనైనా సరే నిస్సిగ్గుగా చాలా గర్వంగా పనిచేస్తాను, చాలా నిజాయితీతో పనిచేస్తాను. సినిమాలు కూడా నాకు భగవంతుడిచ్చిన భిక్ష అనుకొని ఎంత కృతజ్ఞతగా చేయాలో, ఎంత కష్టపడాలో, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలో
ఇన్ని సంవత్సరాలు అంతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను. భవిష్యత్తులో ఎలాంటి బాధ్యతలో పెట్టినా కానీ అంటే మీరన్న మాటలు నాకు వినిపిస్తాయి, వినిపించక కాదు, కానీ దాన్ని ఎందుకు స్పందించనంటే ప్రతిసారి ఏం చెప్తానంటే ప్రజాక్షేమం కావాలంటే అధికారం అంతిమ లక్ష్యం కాకూడదని నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చాను. జరిగిందా మంచిది, జరగలేదా ఇంకా మంచిది, అంతేగాని దాని మీదే నేను ఉండాలి అని కాదు. మీ అందరి భవిష్యత్తు బాగుండాలి, ఎందుకంటే నా బిడ్డ ఒకటి, మీ బిడ్డలు ఒకటి కాదు, మనందరి బిడ్డలు ఒకటి. సినిమాల్లో నాకు మొదటిసారి సినిమా అయిపోయింది, ఎక్కడమ్మా ఇక్కడమ్మా అని సినిమా అయిపోయింది. తర్వాత గోకులను సీతని చేశాను. నాకు త్రివిక్రమ్ గారికి పరిచయం అందరూ మన జల్సా సినిమా అనుకుంటారు, లేదంటే అత్తడు సినిమా స్క్రిప్ట్ ముందు అనుకుంటారు, కానీ యాక్చువల్గా ఆయన అసిస్టెంట్ రైటర్గా ఉన్నప్పుడు నేను హీరోని. ఆయన గోకులం సీతకి ఆయన అసిస్టెంట్ రైటర్. నాకు అప్పటి నుంచి తెలుసు త్రివిక్రమ్ గారు, కాకపోతే నా పరిచయం లేదు అంతగా. ఆయన పోసాని మురళి గారు అసిస్టెంట్ అని తెలుసు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ సందర్భం, నాకు ప్రతి సినిమా నా జీవితంలో నేను కొన్ని నేర్చుకున్నాయో, నేను కొన్ని రియలైజ్ అయినాయో అవి సినిమాల్లో వచ్చాయి. యాదృచ్ఛికమో అది యాక్సిడెంట్ నాకు తెలియదు, ఎలా వచ్చాయి అలా జరిగాయి. అది నాకు గోకులంలో సీతలో ఒక మంచి డైలాగ్ ఇస్తుంది, ఆయన చాలా మంచి డైలాగ్. నేను చెప్పేవాడిని ఈ డైలాగ్ చాలా బాగుంటుంది అంటే చెప్పారు, అది నేను రాసిన డైలాగ్ అండి అని. తర్వాత అదేంటంటే ఒకడు తప్పు దారికి వెళ్ళిపోయి ప్రేమ అనే దాన్ని వాడు గుర్తించి తిరిగి ఒక సన్మార్గంలో పడతాడు, భోగం వదిలేసి బాధ్యత యోగం వైపు నడుస్తాడు. అలాంటి పాత్ర అది ఎందుకో నాకు అనేక రకాల సందర్భాలు నాకు వెతుకుతున్నప్పుడు నాకు ఆయన రాసిన డైలాగులు నాకు ఎంత కరెక్ట్గా వచ్చినాయి అంటే, ప్రేమే దైవం, ప్రేమే సర్వం, ప్రేమే సృష్టి మనుగడకు మూలం అని తెలుసుకున్నానని చెప్పి రాసిన త్రివిక్రమ్ గారి డైలాగులు ఆ రోజు అసిస్టెంట్ రైటర్గా రాసిన డైలాగ్ నాకు గుర్తుండిపోయిన ఈ రోజు దాకా. ఎందుకంటే అంటే ఒక మంచి బలమైన భావం, మంచి బలమైన డైలాగులు ఎలా నాకు నా సినిమాల డైలాగ్ చాలా తక్కువ గుర్తుండే నాకు, కానీ ఎప్పుడో చేసిన నా రెండో సినిమా డైలాగులు గుర్తుండిపోయిన అంత గొప్ప డైలాగులు రాయగలిగిన వ్యక్తి త్రివిక్రమ్ గారు. ఆయన నాకు మిత్రుడు అవడం నాకు చాలా ఆనందం కలిగింది. అంటే నాకు ప్రతి సినిమా నన్ను ఏం రిఫ్లెక్ట్ చేస్తుందని ఎప్పుడు నేను చాలా తక్కువసార్లు పంచుకుంటాను. సినిమాలు ఏ సినిమా నన్ను ఎలా కదిలించిందనేది. సుస్వాగతం సినిమాలో చదువు బాధ్యత వదిలేసి కేవలం ప్రేమే అని చెప్పి జీవితాన్ని వ్యర్థం చేసుకునే ఒక యువకుడి పాత్ర అది. తండ్రి చనిపోతాడు, ఇలా కొడుకు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అంటే దగ్గర ఉన్నప్పుడు బాధ్యతగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రుల విలువ తెలియదు, వాళ్ళు దూరం అయిపోయినప్పుడే వాళ్ళ తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది. నాకు అవన్నీ జరగకుండానే నాకు నా తల్లిదండ్రుల విలువ తెలుసు, కానీ నాకెందుకు అది ఎప్పుడు బాధ్యతగానే ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. కానీ ఆ సినిమాలో నేను చేసిన పాత్ర క్లైమాక్స్లో నేను ఎంత ఏడ్చానంటే నిజంగా ఏడ్చాను. ఒక 16 టేకులు చేసిన, ఎన్నిసార్లు చేసినది అంటే నేను ఎంత ఏడ్చినా సరిపోక డైరెక్టర్ భీమనేని శ్రీనివాస్ గారు చెంపల మీద కొట్టుకుంటే ఇంకా అంటే ఒక 40 సార్లు చేశాను ఆ సీన్, 40 టేకులు చేశాను. కొట్టుకొని నిజంగా కొట్టుకోవాలి, ఇలా సున్నితంగా ఏం కొట్టుకుంటాం, నిజంగా కొట్టుకుంటే తలకాయ దిమ్మెక్కిపోయేది. మళ్ళీ అలా చేసుకుంటూ వెళ్ళిపోతే నేను అనుకున్నాను ఆ సీన్ అయిపోయిన తర్వాత, అంటే నేను ఆఫ్ చేసుకోలేకపోయాను ఆ భావాన్ని. నిజంగా నా తండ్రి చనిపోతే ఇంక నేను ఏడుస్తాను అనిపించింది. జరగకూడదు, అశుభం అని తెలిసినా కానీ నా వల్ల కాలేదు. జల్సా చేసే టైంలో మా నాన్నగారు చనిపోతే నాకు ఏడుపు రాలేదు, ఏడ్చేశాను. ఆయన చనిపోవడానికి ఎప్పుడు కొన్ని సంవత్సరాల ముందు ఏడ్చేశాను. 3 రోజుల తర్వాత ఆయన చనిపోయిన చిన్న దినం తర్వాత నేను వెళ్ళి షూటింగ్ చేయాల్సి వచ్చింది జల్సా. అంటే ప్రతి సినిమా తాలూకు ఏదో ఒక అనుభవం నా జీవితంలో నన్ను కదిలించే సినిమా నేను సినిమాగా చూడలేదు. సినిమా నా జీవితం, నన్ను కదిలించిన సంఘటనలు, నాలో చాలా రేకెత్తించిన భావాలు అలా ప్రతి జరిగినాయి. తొలి ప్రేమ
నేను అనుకునేవాడిని తొలి ప్రేమ ఎంతసేపు, ఒక వయసులో ఎంతసేపు ఏముంటుంది మనకి, ప్రేమించాలి, అమ్మాయిల చుట్టూ తిరగాలి, వాళ్ళని గుర్తించాలనుకుంటా. కానీ అప్పటికి నాకేమనిపించిందంటే బాధ్యత లేని ప్రేమ ఏం ప్రేమ అనుకున్నాను. అంటే విస్మరించి, బాధ్యతలు విస్మరించి అమ్మాయిల చుట్టూ తిరిగి లేదా అమ్మాయిల అబ్బాయిల చుట్టూ తిరిగి బాధ్యతల్ని మర్చిపోతే మరి మనం తల్లిదండ్రులకి ఏం చేసినట్టు అనే ఆలోచన నాకు కలిగినప్పుడు తొలి ప్రేమ స్క్రిప్ట్ ఎవరో ఒకరు తీసుకొచ్చారు, నా కరుణాకరణ్ అనే వ్యక్తి. సో అలా నా ప్రతి సినిమా నాలో కదిలే భావాలకి ఏదో ఒక రూపంలో, సినిమా రూపంలో బయటకు వచ్చాయి. అలా ఒక్కొక్క సినిమా చేసుకుంటూ బద్రి అనే సినిమా, తమ్ముడు అనే సినిమా, తొలి ప్రేమ తర్వాత నాకు నిజంగా నేను కష్టపడింది తమ్ముడు అనే సినిమాకి. ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా వచ్చిన తర్వాత దానికి ఫాలో అప్ సక్సెస్ రావడం చాలా కష్టం, జరగదు. నేను నా ప్రాణాలను పణంగా పెట్టేశాను, ఉంటే ఉంటాం పోతే పోతామని చెప్పేసి. ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ ఇంకోసారి చేయాల్సి వచ్చింది. ఈ రోజుకి ఆ రోజు కార్ల కింద చేసి నా పర్మనెంట్గా నాకు ఇది వంగిపోయింది. ఆ రోజు చేసింది ఇప్పటికీ రాత్రులు ఇట్లా చేతులు తిరిగిపోతూ ఉంటాయి. ఒక పిచ్చి ఉన్మాదంతో చేశాను, ఇష్టంతో. అంటే నన్ను ఇంత అభిమానిస్తాను, ఇంకా నేను ఏమి ఇవ్వాలని. అన్నిటికంటే నేనేం నమ్ముతానంటే మొదటి నుంచి మన భవిష్యత్తుని నిర్ణయించుకునేది మనమే. అది ఒక యువతలో ఉన్న శక్తి, యువకుల్లో ఉన్న శక్తి, మహిళా యువతలో ఉన్న శక్తి, ప్రతి యువతి యువకుల్లో ఉన్న శక్తి. దానిని ఎవరో కూర్చోబెట్టి నువ్వు చెయ్యలేవు, ఇది నీ వల్ల కాదు అని చెప్పే హక్కు ఎవరికీ లేదు అని చెప్పడానికి నిదర్శనం తమ్ముడు సినిమా. అది నేను గుర్తించాను, నేను దారి నడిచాను. అలాంటి భావాలు వెతికే వాళ్ళకి ఆ సినిమా ఎంతో కొంత ఒక స్ఫూర్తి కలిగించాలనే ఉద్దేశంతో ఆమె ట్రావెలింగ్ సోల్జర్ అని పెట్టాను. దానికి కారణం ఏంటంటే నన్ను హద్దులు గీసేది మీరెవరు, బయట సమాజాన్ని నేను అడగదలుచుకుంది. నన్ను హద్దులు గీసేది, నేను ఏ స్థాయికి వెళ్ళాలి, నేనంటే నేను కాదు, మీరు ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్క యువతి యువకుడు చిన్న వయసు నుంచి మన భవిష్యత్తును రాయగలిగేది పక్క సమాజం, పక్కనోడు కాదు, మనం. మనలో ఉన్న చేతనం, మనలో ఉన్న భగవంతుడి శక్తి, దానిని గుర్తించినప్పుడు మనల్ని ఏది ఆపలేదు. నేను అది చెప్పదలుచుకున్నాను. ఆమె అంటే మీరెవరన్నా ఆపడానికి, నా గ్రోత్ ఎంత, నేను అనుకున్నంత, మీరు అనుకున్నంత కాదు, నేను అనుకున్నంత నేను ఎదుగుతాను, మీరు అనుకున్నంత నేను ఎదగను. అది నా ఒక్కడి గురించి మాట్లాడలా, నాలాగా నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాను. ఇప్పటికీ చిన్న స్థాయిలోనే ఉండటం ఇష్టం. ఆలోచన విస్తృతి పెద్దగా పెంచుకుంటాను, కానీ ఇక్కడ మటుకు అడుగులు భూమికి తాకి ఉండాలని కోరుకుంటాను, భూమికి బలంగా అతుక్కుపోయి ఉండాలని కోరుకుంటాను. అది నేను పంచుకున్నాను తమ్ముళ్ళు. బద్రీలో ఏం పంచుకున్నానంటే ఇద్దరు అమ్మాయిల్ని కాదు, అది మీరు గుర్తుంచుకోండి. బద్రీ పేరుకి ఇద్దరు అమ్మాయిలు ప్రేమించిన కథ అయినప్పటికీ దాంట్లో నాకు ఆ విలన్ క్యారెక్టర్ ఉంటుంది, అమ్మాయి అన్నయ్య క్యారెక్టర్. నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ అని ఉంటుంది. అది నాకు ఒక డైలాగ్ కాదు, అది ఏంటంటే ప్రతి ఒక్కడు ఎదిగే ప్రతి ఒక్కడు ఇంకొకటి తొక్కేయాలనుకుంటాడు. ప్రతి ఒక్కడికి అహంకారం ఎక్కువ. నేను ఇంత గొప్పడు కాబట్టి నువ్వు నా కింద పడి ఉండాలి, నువ్వెవడిపోయి నేను కూడా అంత నువ్వు మూసుకొని చెప్పడానికి. అందరం మనుషులు, నువ్వు ఎక్కి కూర్చోడానికి, మా మీద నెత్తిలు ఎక్కి కూర్చోడానికి లేదు. నువ్వు కూడా మాలాంటి సామాన్యుడివే, నువ్వు గొప్పవాడివి కాదు. నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ అన్న పదానికి అర్థం ఏంటంటే నేను ఎలాంటి మనిషినో నువ్వు అలాంటి మనిషివే. మేబీ నీకు డబ్బు ఎక్కువ ఉండొచ్చు, నీకు అధికారం ఎక్కువ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ నువ్వు కూడా నాలాంటి రక్త మాంసాలు ఉన్న సామాన్యుడివి, సామాన్యమైన మనిషివే. ఖుషీ సినిమాకి వచ్చేటప్పటికి నాకు ఇష్టమైంది ఏంటంటే నా దేశాన్ని ఎంత ప్రేమించాలి అదొకటి చెప్పదలుచుకున్నా. మిగతా లవ్ స్టోరీస్ ఎన్ని ఉన్నా కానీ ఏ మేరా జహా అనేది నా దేశం, నా దేశాన్ని, అది నా కాలేజ్ అవ్వచ్చు, నా కాంపౌండ్ అవ్వచ్చు, నా ఇల్లు అవ్వచ్చు, నా లొకాలిటీ అవ్వచ్చు, బయట వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ మీరు డిసైడ్ చేయడానికి మీకు సంబంధం లేదు. నా దేశం, నా ప్రాంతం, నా ఏరియా, మీకు సంబంధం లేదు. అది చెప్పడానికి ఏ మేరా జహా. అలా ఒక్కొక్క సినిమా
కానీ ఖుషి రేపు రిలీజ్ అంటే ఇక్కడ హైటెక్ సిటీలో నేను నాతో పాటు పనిచేసిన చాలామంది ఉన్నారు, కొంతమంది స్టాఫ్ అంతా. వాళ్ళతో కూర్చొని నేను ఫస్ట్ టైం ఇక్కడ మాదాపూర్లో ఉన్న హైటెక్ సిటీలో సినిమా చూస్తూ ఉన్నా. సినిమా మధ్యలో దాన్ని ఇంగ్లీష్లో ప్రెమానిషన్ అంటారు, లేదంటే అది కీడా. ప్రెమానిషన్ అంటే ఆపద శంకించడం అంటాను, కీడు శంకించడం ప్రెమానిషన్ అంటే. సినిమా చూస్తుంటే నాకు ఏమనిపించిందంటే మధ్యలో ఇంటర్వెల్ మధ్యలో, అరే నీకు రాబోయేది కొన్ని సంవత్సరాలు గడ్డు కాలం ఉంటుంది, చాలా కష్టాలు ఉంటాయి, నీకు చాలా ఇబ్బందులు ఉంటాయి అని నాకు ఏదో విపరీతమైన భావన కలిగిపోయి నీరసం వచ్చేసింది, బాధ వచ్చేసింది. బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి నాకేం చేయాలో తెలియలే, ఆకలి చచ్చిపోయింది. ఆ రోజు నేను దెబ్బతిన్నది తిరిగి నాకు శక్తి పుంజుకోవడానికి గబ్బర్ సింగ్లో పోలీస్ స్టేషన్ సీన్లో చేస్తే కానీ ఆ శక్తి నేను పుంజుకోలేకపోయాను. ఆ రోజు కోల్పోయిన శక్తి. అప్పటిదాకా నేను భగవంతుని రోజు యాచకుడిలాగే నేను చేతులు పెట్టుకొని కూర్చున్నాను. నువ్వు ఎప్పుడు ఇస్తావో నాకు అప్పుడు నేను నిన్ను అడగను, నేను ఇబ్బంది పెట్టను, నేను నా కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి రోజు భగవంతుడి ముందు తల మోకరిల్లి నువ్వు ఏ బాధ్యత ఇస్తావో నాకు అదే ఇవ్వు అని చెప్పి నేను ఆయన ఇంకేం అడగలేదు. నేను అలా కూర్చొని ఉన్నాను. అది అయిపోయిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ సీన్లు చేస్తున్నప్పుడు నాకు తిరిగి ఏదైతే నేను కోల్పోయానో ఖుషి టైంలో అప్పుడు వచ్చింది ఆ శక్తి తిరిగి. కానీ అక్కడితో ఆగిందా అంటే ఇది నిరంతర పోరాటం. జీవితం అనేది నిరంతర పోరాటం. ఒకరోజు పడిపోతాం, ఇంకో రోజు లెగుస్తాం, మళ్ళీ ఇంకో రోజు లెగుస్తాం. ఇది నిరంతర పోరాటం. దీన్ని సమానంగా చూడగలగాలి, గెలుపు ఓటమిలు సమానంగా చూడగలగాలి అన్న ఆలోచన నాకు ఆ రోజు నుంచి స్టెబిలైజ్ అయ్యి ఈరోజు నేను గెలుపు ఓటములను సమానంగా తీసుకునే శక్తి నాకు ఉందని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించాను. నేను మొన్న హార్వర్డ్లో మాట్లాడుతున్నప్పుడు నేను అందరినీ అడ్రస్ చేసింది ఏంటంటే యుఎస్లో, ఐ బౌ టు యూ ఆల్ విత్, మీలో ఉన్న దివ్యమైన భగవంతుడి శక్తికి నేను మోకరిల్లుతున్నానని చెప్పానంటే అదేదో డైలాగుల కోసం వీటి కోసం చెప్పి నేను నిజంగా నమ్ముతాను. అది నిజం కాబట్టి, సత్యం కాబట్టి. ఈ రోజున మేమందరం ఒక ఆలోచనతో ఒక కష్టపడడం, ఒక సినిమా తీసాం మనందరికీ ఆనందం కలగాలని. నాకు ప్రతి సినిమా నేను కష్టపడి చేస్తాను. అది నచ్చుద్దా లేదా నేను బయట చెప్పి నాకు ప్రమోట్ చేయడం నాకు ఇష్టం లేదు. మీకు నచ్చితే మనస్ఫూర్తిగా ఇష్టపడండి, చూడండి. నచ్చకపోతే మీరు ఎలాంటి రిజల్ట్ ఇచ్చి నేను మనస్ఫూర్తిగా తీసుకుంటాను, దాంట్లో ఏమట్టుకు వెనకాడు. కానీ ఈ సినిమాకి శరత్ మరార్ గారి సినిమా చేయాలనుకున్నప్పుడు నాకు అన్ని రకాల మంచి మిత్రుడు ఆయన. సో ఆయన కోసం ఈ సినిమా చేశాను. ఆకుల్ శివ అనే రైటర్ ఉన్నారు. ఆయన ఈ కథని ముందుగా రాయలసీమ ఒక వీరం అనే సినిమాని దాన్ని తెలుగులో డబ్ చేయాలంటే దానికి ఇలా కావాలని రాయలసీమ ప్రాంతానికి బాగుంటుందంటే ఆకుల్ శివ అనే రాయలసీమ ప్రాంతానికి చెందిన రైటర్ని అడిగి ఆయన రాసిన దాన్ని చేసిన తర్వాత డాలీ గారు డైరెక్టర్గా తీసుకున్నాం. డాలీ గారు చాలా సున్నితమైన దర్శకుడు, చాలా బాగా తీస్తారు సినిమా. నాకు ఆయన సినిమా ఎందుకంటే గోపాల దగ్గర నుంచి ఆయనలో చాలా సున్నితమైన హాస్యం ఉంటుంది. ఆయన హాస్యం నాకు నచ్చుతుంది. ఆయనతో పనిచేయడానికి నాకు ఎప్పుడు ఎదురు చూస్తాను, బాగుంటుంది ఆయనతో అట్మాస్ఫియర్. మొదటిసారి ఈ సినిమా పాత్ర ప్రకారం నేను అన్నయ్యనయ్యాను. నాకు నిజంగా ఈ తమ్ముళ్ళు నచ్చారు. అంటే కథ ఏంటంటే, నాకు అమ్మాయిలంటే ఇష్టం ఉండదు, కానీ వీళ్ళు ఆల్రెడీ ప్రేమలో ఉంటారు. వీళ్ళందరూ కలిపి కాటమరాయిని ఎలా ప్రేమలో ముంచేస్తారన్నది సినిమా కథ. సో వీళ్ళ సినిమాలో వీళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ పాత్రధారులకి నాకు అందరి పేర్లు గుర్తులేదు, క్షమించాలి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సినిమాలో నటించిన నటీమణులందరికీ, అలాగే ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ గారికి, ఎడిటర్ గౌతమ్ రాజ్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడల్ గారికి, మిగతా టెక్నీషియన్స్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆలి నా చేతిలో శక్తి ఉందని నమ్ముతారా? నా వేళ్ళలో శక్తి ఉంది, నమ్ముతారా? నేను కదిలించకుండా డ్యాన్స్ చేయగలను తెలుసా, తాకుండా డ్యాన్స్ చేస్తానంటారు. దయచేసి నా వేళలో చాలా శక్తి ఉంది, దగ్గరికి వస్తే ఇలా డ్యాన్స్ చేస్తాను.
జై హింద్. గుడ్